హలో అండ్ వెల్కమ్ టు ఆర్ఆర్ 444 ఆల్రౌండర్. మ్యాచ్ నెంబర్ 66 పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు మే 24న ఈవినింగ్ 7:30 PM కి సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది అనమాట. అండ్ మనకు సవాయి మాన్సింగ్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం బౌన్సీ వికెట్ అనమాట. ఖచ్చితంగా ఈ వికెట్ పైన 200 వచ్చే స్కోర్ ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనం రీసెంట్గా చూసుకున్న మ్యాచెస్ కూడా 200 ఖచ్చితంగా టచ్ అయ్యాయి అనమాట. అండ్ చాలా మంచి బ్యాటింగ్ వికెట్ కూడా ఉంటుంది అనమాట. బౌన్స్ ఉంటుంది అనమాట. ఆ బౌన్స్ ఎలా ఉంటుందంటే మనకు బ్యాట్స్మెన్ కి ఏ బౌన్స్ అయితే కావాలో అలాంటి బౌన్స్ ఉంటుంది అనమాట. 200 అయితే పక్కా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పార్ స్కోర్ చూసుకున్నా కూడా 180-200 ఉందన్నమాట. అండ్ 200 స్కోర్ అయితే పక్కాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 200 స్కోర్ దాటి 210 వస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయన్నమాట. అండ్ బౌలింగ్ చూసుకుంటే ఇనీషియల్లీ ఫేస్ బౌలర్స్కి ఉపయోగిస్తుంది అనమాట. అది కూడా ఎవరైతే హిట్ ద డెక్ బౌలర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఆ బౌన్స్ ఉంటుంది కదా, ఆ బౌన్స్ని యూజ్ చేసుకొని బౌలింగ్ చేసే బౌలర్స్ మాత్రమే ఉపయోగిస్తుంది. అండ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ కూడా అనుకూలిస్తారు అనమాట. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే ఉంటుంది. అండ్ టాస్ గెలిస్తే చేంజ్ చేయడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ మనకు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 210 కొడితే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరు ఇప్పుడు దాకా 34 మ్యాచెస్ ఆడారు. 34 మ్యాచెస్లో కూడా 17 మ్యాచెస్ పంజాబ్ కింగ్స్ గెలిచాయన్నమాట. అండ్ 16 మ్యాచెస్ మాత్రమే డీసీ గెలిచిందనమాట. ఒక్క మ్యాచ్ మాత్రమే తేడా ఉంది. హెడ్ టు హెడ్ కూడా ఫుల్ టఫ్ ఫైట్ జరిగిందనమాట. అండ్ ఈ సీజన్లో ఇప్పుడు దాకా వీళ్ళిద్దరికి ఒక మ్యాచ్ జరిగింది. ఆ ఒక్క మ్యాచ్ కూడా మనకు అందరికీ ఆల్రెడీ తెలుసు. ఆ మ్యాచ్తోనే ఐపీఎల్ని పోస్ట్ పోన్ చేశారనమాట. లాస్ట్ వీళ్ళిద్దరే ఆడారు. అండ్ ఆ మ్యాచ్లో కూడా పంజాబ్ కింగ్స్ వచ్చేసి 10 ఓవర్స్లోనే 122 అంతే 120+ కొట్టారనమాట. అది కూడా ఒక్క వికెట్. అది ఆ వికెట్ పడింది, మ్యాచ్ స్టాప్ అయింది. అది రెడ్ లైట్ల వల్ల వికెట్ పడిందో అది ఎట్లా తెలియదు. లేదులే, రెడ్ లైట్లు ఉన్నగానే వికెట్ పడింది. దాని తర్వాత ఫ్లడ్ లైట్లు ఆఫ్ అవ్వడం, మ్యాచ్ పోస్ట్ పోన్ చేయడం అవన్నీ జరిగిపోయాయి అనమాట. అండ్ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే చాహల్ ఒకటి తన మార్క్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు దాకా తన మార్క్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా పంజాబ్కి ఎదురు లేదనమాట. టాప్ 2లో ఫినిష్ చేస్తారు ఖచ్చితంగా. ఈ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ ముంబైతో గెలిస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ 2లో ఫినిష్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇంకా మార్కస్ స్టోనిస్, జాష్ ఇంగ్లీష్ అయితే ఇంకా ఏం అప్డేట్ అయితే రాలేదు. వాళ్ళ టీంలో ఉంటారా, ఒకవేళ ప్లే ఆఫ్స్లో వస్తారా అనేది అయితే తెలీదు. అండ్ మార్కో యాన్సన్ ప్లే ఆఫ్స్ తర్వాత లీగ్ స్టేజ్ తర్వాత వెళ్ళిపోతాడు. తన ప్లేస్లో కైల్ జేమిస్ అనేది తెచ్చారనమాట. అండ్ తనని రీప్లేస్ చేయలేదన్నమాట. ఫెర్గూసన్ని రీప్లేస్ చేసి తెచ్చారు, తన ప్లేస్లో ఆడతాడనమాట అలా. అండ్ ప్లేయింగ్ 11 చూసుకున్నా కూడా ప్రియాన్స్ ఆర్య, ప్రభ్సిమన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, శశాంత్ సింగ్ అండ్ నెహాల్ వదేరా, మిచెల్ ఓవెన్ అండ్ అజ్మతుల్లా ఓమర్జాయ్, మార్కో యాన్సన్, జావేర్ బ్యాట్లీ అండ్ యుజ్వేంద్ర చహల్, హర్షదీప్ సింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మనకు హర్ప్రీత్ బార్ ఉంటారన్నమాట. అండ్ ఇంకా ప్రాబ్లమ్స్ చూసుకుంటే మాత్రం ప్రాబ్లమ్స్ ఏం లేవన్నమాట. అందరూ మంచిగానే పర్ఫామ్ చేస్తున్నారు. ప్రియాన్స్ ఆర్య ఓపెనింగ్లో మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. ప్రభ్సిమన్ సింగ్ కూడా అదే మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. శశాంత్ సింగ్ ఓకే ఫినిషింగ్లో మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. నెహాల్ వదేరా కూడా తనకు తోడవుతాడు అనమాట. అండ్ మార్కో యాన్సన్, మిచెల్ ఓవెన్ కూడా ఓకే, వాళ్ళకి ఛాన్స్ వస్తే ఫినిషింగ్ ఆర్డర్ ఖచ్చితంగా చాలా మంచి హిట్టింగ్ చేసే ఎబిలిటీ ఉందన్నమాట వాళ్ళకి. చూద్దాం. ఢిల్లీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం వాళ్ళకి చాలా 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు 6 మ్యాచెస్లో 5 మ్యాచెస్ గెలిచారన్నమాట. 6 మ్యాచెస్లో 5 మ్యాచెస్ గెలిచారు. లాస్ట్ జరిగిన 7 మ్యాచెస్లో 1 మ్యాచ్ మాత్రమే గెలిచారన్నమాట. వాళ్ళు ఏం మిస్టేక్స్ చేశారంటే నేను చెప్పిన మిస్టేక్స్ మీరు ఖచ్చితంగా అగ్రి చేస్తారన్నమాట. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఒక్కొక్కసారి ఓపెనింగ్ వస్తారు, ఒక్కొక్కసారి 1 డౌన్ వస్తాడు, మిడిల్ ఆర్డర్ వస్తాడు, అదొకటి ఉంది ప్రాబ్లమ్. అండ్ నటరాజన్ని
ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో 2-3 మ్యాచ్లు మాత్రమే ఉపయోగించుకున్నారన్నమాట. తనకి ఏమి ఇంజురీ లేదు, ఇంకోటి లేదు. ఓకే, ఇంజురీ వల్ల, ఫిట్నెస్ వల్ల అలా ఉన్నా కూడా ఏమన్నా యూజ్ చేయకపోయినా ఏమన్నా అనుకోవచ్చు. తనకి ఏం ఇష్యూస్ లేకపోయినా కూడా తనని 2 మ్యాచ్లు మాత్రమే ఆడించాడన్నమాట. ఎందుకు అని వాళ్ళ కోచెస్ని అడిగితే మాత్రం తనని ఎక్కడ ఆడించాలో వాళ్ళకే తెలియలేదంట. అలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. నటరాజన్ లాంటి బౌలర్స్ని ఎక్కడ ఆడించాలో తెలియలేదంటే ఇంకెవరేం చేస్తారు చెప్పు. తను ఎలాంటి బౌలర్ అంటే ఖచ్చితంగా 11th నుంచి 15th ఓవర్ మధ్యలో ఖచ్చితంగా 2 వికెట్స్ తీసుకునే బౌలర్ అనమాట. డెత్ ఓవర్స్లో చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు, రన్స్ని కట్టడి చేస్తాడనమాట. అండ్ కుల్దీప్ యాదవ్ని లేట్గా బౌలింగ్ తీసుకొని రావడం అండ్ అక్షర్ పటేల్ తన మీద తన కాన్ఫిడెన్స్ లేకుండా తన 4 ఓవర్స్ని కంప్లీట్ చేయడం అనమాట. ఒక్కొక్కసారి మంచిగా పర్ఫామ్ చేస్తాడనమాట. పవర్ ప్లేలో వస్తాడు, బౌలింగ్ చేస్తాడు. ఒక ఓవర్కి 5, 6, 7 రన్స్. ఓకే, పవర్ ప్లేలో 5, 6, 7 రన్స్ అంటే చాలా మంచిగా చేసినట్లు అనమాట. కానీ వేరే బౌలర్స్ రన్స్కి వెళ్తున్నప్పుడు తాను బ్యాక్ చేసుకొని బౌలింగ్ చేయాలన్నమాట. అలా కాదు, లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, నేను బౌలింగ్ చేయను. తనేం అలాంటి బౌలర్ కాదనమాట. లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే నేను వేస్తే కొడతారు అని థింక్ చేసే బౌలర్ కాదనమాట. పెద్ద పెద్ద టెస్ట్ మ్యాచ్ల్లోనే లెఫ్ట్ హ్యాండర్లకి బౌలింగ్ వేసి వికెట్స్ తీసే లాంటి బౌలర్ అన్నమాట. అండ్ ఇంకా చూసుకుంటే మిచెల్ స్టార్క్ లేకపోవడం లాస్ట్ మ్యాచెస్లో, అది వాళ్ళు ఏం చేయలేరులే. ఇంకా లాస్ట్ 2 మ్యాచెస్ మిచెల్ స్టార్క్ లేడు కాబట్టి ఓడిపోయారు. అండ్ డీసీ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఫ్యాబ్ డూప్లెసిస్ అండ్ అభిషేక్ పోరాల్, సమీర్ రిజ్వీ, స్టెప్స్. అక్షర్ పటేల్ కంటే స్టెప్స్ కంటే అక్షర్ పటేలే ముందు బ్యాటింగ్కి వస్తున్నాడు అనమాట. తనకంటే హిట్టింగ్ ఎబిలిటీ స్టెప్స్కి ఉందనమాట. తను ముందు వచ్చి అక్షర్ పటేల్ ఎవరికి వచ్చినా కూడా సరిపోతుంది అనమాట. అలా కాకుండా ఒకవేళ ముందే వస్తున్నాడు అంటే లాస్ట్లో వికెట్ పోతే ఆడటానికి లేరు కాబట్టి నేను ముందే వెళ్తానా, లాస్ట్ 3-4 ఓవర్స్ నువ్వు ఛార్జ్ తీసుకో అని చెప్పి వెళ్ళినట్టే అనమాట. కానీ అక్కడ 2 ఓవర్స్ ఆడడానికి అంత స్లో ఆడడం అవసరం లేదనమాట. ఒక ఆడిన 10-12 బాల్సే కానీ హిట్టింగ్ చేస్తే 12 బాల్స్కి ఒక 30 రన్స్, ఒక 20+ రన్స్ అలా ఆడింటే మాత్రం చాలా మంచిగా ఉండేది అనమాట. అలా కాకుండా బాల్ టు బాల్ తీయడం, 13 బాల్స్కి 15 రన్స్, 15 బాల్స్కి 17-18 రన్స్ ఇలాంటి బ్యాటింగ్ చేస్తే అంత ముందు వెళ్ళి అస్సలు వర్కౌట్ అవ్వదు అనమాట. అదే ఆ 15 బాల్స్ స్టెప్స్ ఆడి ఆ 15 బాల్స్కి 30+ రన్స్ స్కోర్ చేసి లాస్ట్లో ఆడే అక్షర్ పటేల్ ఈ 10-15 బాల్సే కానీ నువ్వు అవతల అశుతోష్ శర్మ అయ్యుండొచ్చు, ఇంకా ఎవరైనా ఆ తర్వాత తివారీ లాంటి వాళ్ళకి కావచ్చు, ఇంకా విప్రజ్ నిగమ్ లాంటి వాళ్ళకి కావచ్చు స్ట్రైక్ ఇచ్చినా కూడా సరిపోతుంది అనమాట. సేమ్ బ్యాటింగే ఉంటుంది అనమాట. అక్షర్ పటేల్ అయినా విప్రజ్ నిగమ్ అయినా సేమ్ బ్యాటింగ్ స్టైల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అక్కడ ఒక్కొక్కరు 10 బాల్స్ ఆడి లాస్ట్ 4 ఓవర్స్కి 40 రన్స్ సరిపోతాయి అనమాట. తిన ఒక 15 రన్స్, తన ఒక 20 రన్స్ సరిపోతాయి. లాస్ట్ 3 ఓవర్స్కి 40 రన్స్ సరిపోతాయి అనమాట. అలా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ డీసీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఫ్యాబ్ డూప్లెసిస్, అభిషేక్ పోరాల్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ అండ్ మాధవ్ తివారీ అక్షర్ పటేల్ అనమాట. ఒకవేళ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ కూడా కెప్టెన్సీ చేయకపోతే మాత్రం, టీంలో లేకపోతే మాత్రం మాధవ్ తివారీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యాబ్ డూప్లెసిస్ కెప్టెన్సీ చేసే అవకాశం ఉంటుంది. అండ్ లేదు అనుకుంటే మాత్రం అక్షర్ పటేల్ టీంలో ఉంటాడు, కెప్టెన్సీ కూడా అతనే చేస్తాడు అనమాట. కుల్దీప్ అండ్ చమీరా, ముస్తఫిజీర్ అండ్ ముఖేష్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా కేఎల్ రాహుల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్ చూసుకుంటే మాత్రం ఢిల్లీకి గెలిచే ఛాన్సెస్ అయితే అస్సలు లేవని అనుకుంటున్నా. లేదు, ఇప్పుడు దాకా మనం లాస్ట్ ప్రివ్యూ వీడియోస్ చూసుకుంటే మాత్రం మనకి అన్ని ఆపోజిట్గానే జరిగాయి. లైక్ సన్ రైజ్ గెలవడం అండ్ ఎల్ఎస్జి గెలవడం, అలా థింక్ చేసి ఇంకా మాకు పోయేదేం లేదు, మేము కొట్టడం, ఉంటే ఉండడం, పోతే పోవడం అని కొడితే మాత్రమే గెలిచే అవకాశాలు ఉంటాయి అనమాట. కాకపోతే పంజాబ్ వాళ్ళు టాప్ 2కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేసేకి ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. నేనైతే ఈ మ్యాచ్ అయితే పంజాబ్ కింగ్స్ గెలుస్తుందని అనుకుంటున్నాను. అండ్ మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారు అనేది. అండ్ ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.